హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 35,000కి పైగానే సాలరీ పే చేస్తున్నారు. అన్నీ కూడా మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగాలే. అప్లై చేయడానికి కూడా ఫీజు కూడా లేదు. అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని చెప్తాను, అప్లికేషన్ పార్ట్ కూడా. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సో వీడియోని లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది తెలపండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీరు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ గ్రామీణ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి గ్రేడ్ 1 ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకొని ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఫీజు అయితే లేదు. అంటే మీరు ఏ క్యాస్ట్ వల్లైనా ఈ జాబ్స్కి ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రావడం అయితే జరిగిందనమాట. అన్నీ కూడా మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగాలే. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెట్రికులేషన్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు, లేదా ఈక్వివాలెంట్ లేదా ఐటీఐ పాస్. సో మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేయొచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ చేసినా ఏదైనా పర్వాలేదు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. సాలరీ కూడా ఇక్కడ చూడండి. ఈ యొక్క సపోర్టింగ్ స్టాఫ్ గ్రేడ్ 1కి సంబంధించి జాబ్స్కి లెవెల్ 2 ప్రకారం సాలరీ ఇస్తున్నారు. నార్మల్గా మనకి 10th క్లాస్ అర్హతతో మీరు చాలా నోటిఫికేషన్స్ గమనిస్తే లెవెల్ 1 ప్రకారం సాలరీస్ ఉంటాయి, కానీ వీటికి లెవెల్ 2 ప్రకారం సాలరీస్ అయితే ఇస్తున్నారు. అంటే మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 35,000 వరకు ఇన్ హ్యాండ్ సాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో దీంతోపాటు ఇంకా మీకు మనకి పిఎఫ్ అండ్ ఈఎస్ఐసి ఇలా మనకి చాలా రకాల బెనిఫిట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి May 5th వరకు అయితే టైం ఉంది, గమనించండి. సో మనకి May 5th వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. మనకి రీసెంట్లీగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే ఈ నోటిఫికేషన్ పబ్లిష్ చేశారు. ఆ డేట్ నుంచి మనకి 30 days టైం అనేది ఉంది. అంటే మనకి రీసెంట్లీగానే మనకి ఏదైతే ఈ యొక్క ఏప్రిల్ ఏదైతే మనకి ఫస్ట్ వీక్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చింది కదా, అందులోనే మనకి పబ్లిష్ చేశారు ఈ నోటిఫికేషన్. అందులోనే మీకు ఇక్కడ డీటెయిల్స్ని డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ సపోర్టింగ్ స్టాఫ్ గ్రేడ్ 1 అంటే ఏంటి అంటే మనకి MTSకి సంబంధించి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో సో అలాంటి డ్యూటీసే ఇక్కడ కూడా మీరు పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందంట. ఇక్కడ క్యాస్ట్ వారిగా కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఓన్లీ స్క్రీన్డ్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే అప్లికేషన్స్ పంపిస్తారు కదా అందరూ పోస్ట్ ద్వారా. సో అప్లికేషన్స్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ని ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు ఫస్ట్. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అందులో వాళ్ళకి ఫర్దర్గా ఏంటంటే మీకు ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి సంబంధించి అయితే సెలక్షన్ చేస్తారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎందుకు తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది, సో కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చూస్తే ఇక్కడ మనకి చాలామంది ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అనేది చూపించారు. ఆన్లైన్ అయితే అందరు కూడా ఈజీ కాబట్టి చేసేస్తారు. ఆఫ్లైన్ కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అంటే లైక్ మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అప్లికేషన్ ఫిల్ చేయాలి, అక్కడ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అదంతా కూడా కొందరికి తెలియదు. ఇంకొందరు ఏంటంటే ఇదంతా కూడా టైం వేస్ట్ వ్యవహారాలు అని చెప్పేసి సో కొందరు అప్లికేషన్స్ పెట్టారు. సో ఇలాంటి వారి వల్ల ఏంటంటే అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వెళ్ళవు. సో కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కనుక 10th క్లాస్ అర్హతతో సో గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఫీజు కూడా లేదు. ఇక్కడ మీరు ఎలాంటి నష్టపోవాల్సినటువంటి పనే లేదు. జస్ట్ అప్లికేషన్ పెట్టడానికి టైం మాత్రమే అవుతుంది. సో మీరు ఆలోచించుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. 4th పేజీలో ఉంది అప్లికేషన్ ఫామ్. ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏరియా నెట్ సెంటర్ వెళ్ళండి, లేదంటే మీ సేవకి వెళ్ళండి. ఈ ఫామ్ అనేది కావాలి, ప్రింట్అవుట్ అంటే ఇస్తారు. సో తీసుకొని ఇది ఫిల్ చేసేసి ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి
మొత్తం కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి మనకి 2 పేజెస్ మాత్రమే ఉంది, పెద్ద కష్టమైతే లేదు, జస్ట్ 2 పేజెస్ అనేవి ఇచ్చారు. ఈ 2 పేజెస్ అనేవి మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయండి, పెద్ద కష్టం లేదు. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ డీటెయిల్స్ అడిగారు, అంటే నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఈమెయిల్ అడ్రస్, సో ఇలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఫిల్ చేయొచ్చు. సో మీకు అందుకే చెప్పడం లేదు అంత డీటెయిల్గా. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తారు కదా, సో చేసేసిన తర్వాత ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో చేసేసి ఏం చేస్తారంటే మీరు ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి దాన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఇక్కడ పిన్ కోడ్ బోల్డ్ లెటర్లో కనిపిస్తున్నాయి కదా, వీటికి ఏం చేయాలంటే ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్స్ అనేవి పంపించాలి. స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేసేసండి, రీచ్ అవుతుంది. మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్నీ కూడా క్లియర్గా చదువుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఇదే నోటిఫికేషన్లో మనకి ఏంటి అంటే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3కి సంబంధించి జాబ్ కూడా ఉంది. ఈ వీటికి వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, దాంతోపాటు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. లెవెల్ 4 ప్రకారం సాలరీ పే చేస్తారు. డ్రైవర్కి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించి జాబ్ ఉంది. 10th క్లాస్ పాస్ అయి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామందికి ఉంటుంది ట్రాక్టర్ అక్కడిక్కడ ప్రైవేట్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్ర, అంటే ఇది మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కిందకైతే వస్తుంది. కృషి విజ్ఞాన కేంద్రాలు వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్నాయి అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే కృషి విజ్ఞాన కేంద్రాస్ అని ఆ ఏపీ తెలంగాణ కొట్టండి, మీకు లిస్ట్ వస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో ఇక్కడ వేకెన్సీస్ చూడండి, మనకి సపోర్టింగ్ స్టాఫ్కి ఉన్నాయి, మిగతావన్నీ కూడా సింగిల్ డిజిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా ఇక్కడ మనకి పర్మనెంట్ జాబ్స్, ఇవన్నీ కూడా ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్సే. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడ ఇచ్చారు చూడండి బ్లూ కలర్లో, సో ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మాకు తక్కువ కాంపిటీషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా 10th క్లాస్ అర్హతతో అనుకుంటే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు, జస్ట్ ఒక అప్లికేషన్ పడేసేయండి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా కష్టం ఏమి ఉండదు. నార్మల్గా మనకి జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, ఏదైతే జనరల్ అవేర్నెస్ టాపిక్స్ ఉంటాయో వీటి మీద మనకి 100 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ ఒకటే కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలెక్షన్ చేస్తారు. కాబట్టి సో మీరు కొంచెం కష్టపడి గవర్నమెంట్ జాబ్ కావాలంటే మాత్రం ఇదే మనకి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మీకు ఫస్ట్ పోస్టింగ్ మనకి ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉందో లొకేషన్, సో ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఇచ్చారు చూడండి, ఈ యొక్క లొకేషన్లో మీకు పోస్టింగ్ ఇస్తారు. అదర్ స్టేట్లోనే వెళ్ళాలి. సో తర్వాత మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే, నమ్మకం లేకపోతే నా పైన, మీరు డైరెక్ట్గా కృషి విజ్ఞాన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సెర్చ్ చేసుకోండి, మనము ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నేనేదో అబద్ధాలు అయితే చెప్పడం లేదు, మీకు నిజామే. డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోండి, అప్పుడు మాత్రమే నమ్మండి. సో ఇంత మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. ఫీజు అయితే లేదు, ఇక్కడ మీరు ఎలాంటి నష్టపోవాల్సినటువంటి పని అయితే లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ అయితే చేస్తారు ఎగ్జామ్కి రమ్మని. సో మీరు ఇంటర్వ్యూకి కానీ ఎగ్జామ్కి కానీ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. అప్లికేషన్ ప్రాసెస్ అర్థమైంది కదా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అక్కడ పంపించాల్సి ఉంటుంది. సో ఇది క్లియర్, అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇది మనకి ఒక జాబ్ అప్డేట్, గ్రామీణ కృషి విజ్ఞాన కేంద్రకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్ ఇది. ప్రతి ఒక్క కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.